చేశాడు. ఈ రోజున సంతోష్ రెడ్డి గారు వాక్యం అందించినట్లుగా శ్రేష్టకరంగా మన వాళ్ళందరూ నిలబడ్డారు. అలాగే బ్రదర్ తమ్ముడు జీవన్ కూడా నిలబడ్డాడు. దేని పెట్టారా, డబ్బులు ఎక్కువైపోయి కాదు, ఈరోజు వాక్యం విన్న విధంగా ఇక్కడ వాళ్ళ మందిరానికి వచ్చినప్పుడు ఏమీ లేని స్థితిలో వాళ్ళు వచ్చారు. ఒకే ఒక్క మాట వాళ్ళని పట్టుకుంది. ఎవరు చెప్పారు నీకు పిల్లలు పుట్టరని, ఎవరు చెప్పారు నీకు అభివృద్ధి కలగదని, ఎవరు చెప్పారు నీ ఇల్లు కట్టుకోలేవని, ఎవరికి చెప్పారు నీకు ఉద్యోగం రాలేదని. మీరు నమ్మండి, ఆ జీవన్ అన్న తమ్ముడు ఆ గ్రామాలు మొత్తం డీజే బాక్సులు పెట్టి ఇదే పెట్టాడు. మీకు తెలుసు అక్కడ అసెంబ్లీ అన్నీ ఉంటుంది, అక్కడ ఇదే పెట్టాడు. ఏంటిది? ఎవరు చెప్పారు? ఇదేంట్రా బాబు అని చెప్పి అందరు ఆగి చూస్తున్నారు, ఎవరు చెప్పారని. దేవుని మహాకృప వలన అక్కడ దేవుడు గొప్ప కార్యం చేసి అనేక ఆత్మలు నడిపించి ఈ 2 రోజులు ఉండి అది మర్చిపోలేకపోతున్నాం దాన్ని. అలా దేవుడు ఇంపాక్ట్ చేసి దేవుడి కార్యం చేసి నడిపించిన విధానం బట్టి స్తోత్రం. మళ్ళా మార్చి నెల కూడా మనం వేరే ఎక్కడన్నా ఏర్పాటు చేయాలి. దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ప్రకారం ప్రభు బల ఆదివారం కల్లా మీకు అందిస్తాను. అది ఎక్కడని అందరూ ఒక నిర్ణయం తీసుకోండి. నెలకు ఒక్కరోజు జరిగే యూత్ ఉత్సవ్కి ఏం చేయడానికి రావడానికి. అది ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈరోజు రెవరెండ్ సంతోష్ రెడ్డి గారు చెప్పినట్లుగా అనేక ఆత్మలను దేవుడు నడిపించి ఆ మందడం ప్రాంతం అక్కడ ఆత్మలు వచ్చేసి వెళ్ళిపోవటం కాదు, అక్కడ నుండి అనేక ఆత్మలు రావాలి, అనేక ఆత్మలు రావాలి. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు దీవించును గాక. అలాగే రేపు ఆదివారం చేస్తున్న